అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగంపై దాడిలో భాగమేనని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. సిపిఎంతో పాటుగా వివిధ లౌకిక ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు ప్రజా సామాజిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిండు పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమేనని రవికుమార్ అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు అనేక సార్లు భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారని తెలిపారు. అంబేద్కర్ లౌకికవాది కావటమే బీజేపీ దృష్టిలో నేరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశాన్ని అగ్రవర్ణ ఆధిపత్య హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ కుట్రను మెజార్టీ దేశ ప్రజలు సహించబోరన్నారు. గత 20 రోజులుగా దీక్షలో ఉన్నటువంటి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సెక్యులర్ అండ్ లెఫ్ట్ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చాయి. కారణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడిని నిండు సభలో అవమానించినటువంటి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని, లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, మోడీ ఆయన్ని వెనకేసుకురావడం మానుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆ పని కనుక కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ఎక్కువ మంది భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అంబేద్కర్ గారి యొక్క కృషి ఉపయోగపెట్టుకున్నటువంటి వాళ్ళు, గిరిజన ప్రాంతం, దళితులు, అదేవిధంగా అనేక రకాల సామాజిక తరగతులు, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు ఇక్కడ రూపకల్పన చేయడం కోసం అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా విప్లవ కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశానికి మనుస్మృతిని రాజ్యాంగంగా చేయాలనేటువంటి కుట్రలు విఫలమైన తర్వాత ఒక లౌకిక ప్రజాస్వామ్య ఆధునిక దేశంగా భారతదేశం రూపొందడానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని మేము ఆమోదించేది లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు ప్రకటించింది. ఈ దేశానికి మనుస్మృతి స్వదేశీ, రాజ్యాంగం విదేశీ. కాబట్టి అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కానీ, డెమోక్రాటిక్ కానీ, సోషలిస్ట్ కానీ ఈ భావాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటివి, ఈ దేశానికి సంబంధించినటువంటివి కాదు. ఈ దేశానికి సంబంధించిన మనుస్మృతే మనువు రాశాడు, అదే కావాలని చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు వాళ్ళ రాజకీయ విభాగం బీజేపీ అధికారంలో ఉంది. ఈ దేశాలలో మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి ఈ దేశాన్ని ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగంగా ఉంచాలని చెప్పి బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక మంచి కార్యాచరణను రూపొందించబోతున్న సందర్భంగా